18వ విడత సామాస్తానికి కొత్త చెరువు మండలం నందు ఈనాటి ప్రజావేదికకు హాజరైనటువంటి గౌరవనీయులైన డోమాబిడి సార్ గారికి, అదేవిధంగా ఎస్ఐపిడి మేడం గారికి, అదేవిధంగా ఎంపీడీ సార్ గారికి, మరియు అసిస్టెంట్ డిఓ గారికి, మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి వేతనదారులకు మరియు సిబ్బందికి, పంచాయతీరాజ్ శాఖ ఏఈ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా 18వ విడత సామాజిక ఎన్నికల్లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్త చెరువు మండలం నందు ఉపాధి హామీ పథకం ద్వారా 1418 పనులకు గాను ఉపాధి వేతనదారులు వేతనాల రూపంలో 3,26,81,172 రూపాయలు, అదేవిధంగా మెటల్ రూపంలో 72,86,955 రూపాయలు, మరియు టోటల్ 3,99,68,127 రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 14 పనులకు గాను వేతనాల రూపంలో ఏం చెల్లించలేదు. మెటీరియల్ రూపంలో 2,07,44,077 రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ద్వారా 8 పనులు చేయడం జరిగింది. అందుకు గాను మెటీరియల్ రూపంలో 10,95,168 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం ఈ యొక్క ఆర్థిక సంవత్సరం నందు 1,440 వర్కులకు గాను వేతనాల రూపంలో 3,26,81,172 రూపాయలు, అదేవిధంగా మెటీరియల్ రూపంలో 2,91,26,22 రూపాయలు, మొత్తం 6,18,07,372 రూపాయలు చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి సామాజిక ఎన్నికల బృందం వారు 15వ తేదీ నుంచి గ్రామాల్లో పర్యటించి అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకుని గ్రామంలో గుర్తించిన అంశాలను గ్రామ సభలో చదివినిపించడం జరిగింది. వాటిపై చర్చకు ఇక్కడ మనందరం కూర్చోవడం జరిగింది. మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే తీసుకొచ్చి చూపించుకోవచ్చండి. ముందుగా ఎరగంపల్లి పంచాయతీ సంబంధించి కేఎఫ్ఎల్ డిఆర్పి గారు చదివినిపిస్తారు. మొదటి అంశం ఖర్చు వివరాలు. ఉపాధి హామీ పథకం నందు మొత్తం 44 పనులు చేయడం జరిగింది. వేతనాల పంపులో 10,36,279 రూపాయలు, అదేవిధంగా సామాజిక పరంగా 6,46,964 రూపాయలు, మొత్తం 16,83,243 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రెండో అంశం సార్, గ్రామ సభకి ఇండిపెండెంట్ అబ్జర్వర్ గారు హాజరు కావాలి, కానీ హాజరు కాలేదు సార్. గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మూడో అంశం సార్, కేటగిరీ వారిగా పనుల వివరాలు రాయడం జరిగింది సార్. పేజీ నెంబర్ 8 నుంచి 9 వరకు. ఓకే సార్. మాస్టర్లో సంతకాలు లేకుండా 5 రోజులకు పేమెంట్ చేశారు సార్ 2 వేతనదారులకి. ఇదే అంశాన్ని గత సామాజిక తనిఖీలో కూడా గుర్తించి రాయడం జరిగింది. అప్పుడు పిఓ గారు దీనికి రికవరీకి ఆదేశించడం జరిగింది సార్. అయితే సిబ్బంది పనితీరులో ఎటువంటి మార్పు అనేది లేదు. గ్రామ సభకు వచ్చారు సార్. ఇద్దరు సార్, ఇద్దరికి వారం రోజులు చొప్పున 5 రోజులు సార్. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ తమ్ముడు పేరుందా దాంట్లో మస్టర్లో? వాళ్ళ తమ్ముడితే లేదు సార్. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు పనిచేసేటట్టు ఆ మస్టర్లో ఉంటారు. అయితే వాళ్ళు కాన్సెప్ట్ రాలేదు సార్. వాళ్ళ తమ్ముడు వచ్చి పనిచేశారని తెలియజేశారు సార్. అట్లా ఏమన్నా 3 ఉన్నాయి సార్. 5,000 చిల్లర ఉంటుంది సార్ అది.
నెక్స్ట్ 20 అంశం సార్. ఇది డిమాండ్ ఫారం నందు వేతనదారులు 6 రోజులు చొప్పున పనికి వాళ్ళు ఉన్నారు సార్. అయితే ఎఫ్ఐ గారు ఈఎంఐఎస్ యాప్ నందు 7 రోజులకి అటెండెన్స్ పంపించారు సార్. దానివల్ల ఒక రోజుకి అదనంగా పేమెంట్ జరిగింది. గ్రామ సభలో పొరపాటు జరిగినట్టు తెలియజేశారు సార్. మనం కూడా వారం రోజులు ఫోన్ లేని చెప్పి చెప్తా ఉన్నాము. ఎప్పుడు 1/6/23 లేదు మామూలుగా అప్పుడు మనకు 6 days సండే కూడా పని చేసుకోవాలి. మొన్న వీళ్ళు చూసినట్టు అవగాహన లేక ఎన్ఎంఎంఎస్లో 7 రోజులకు పొరపాటు ఇచ్చారండి. అదే ఎన్ఎంఎంఎస్లో 7 రోజులు పంపించావా? కానీ అటెండెన్స్ 6 రోజులు మాత్రమే ఉందా? డిమాండ్ ఫారం 6 రోజులు సార్. డిమాండ్ ఫామ్ ఓకే. మనకు ఎన్ఎంఎంఎస్లో కానీ మస్టప్లో కానీ ఎన్ని రోజులు? 7 రోజులు సార్. డిమాండ్ తీసుకోవడం వాళ్ళు 6 రోజులు తీసుకున్నారు అంతే. అవును సార్. అక్కడ మనకు 7వ రోజు పనిచేసినట్టు కూడా ఫొటోస్ కూడా ఎటువంటి ఆధారాలు కూడా ఇవ్వలేదు సార్. మనం కూలీలని అడిగినప్పుడు కూడా మేము 6 రోజులు చొప్పున పనిచేసాము, 7 రోజులు ఎప్పుడు చేయలేదని చెప్పి మనకు తెలియజేశారు. కానీ రిటర్న్గా అయితే ఎవరు ఇవ్వలేదు సార్ మనకు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. 2 సార్. తర్వాత ఇది బౌండరీ టచ్ పని సార్. ఇది మన పంచాయతీ ఆఫీస్ నుంచి, ఆ విలేజ్ పంచాయతీ ఆఫీస్ నుంచి తీసుకుంటే 950 మీటర్లు వస్తుంది సార్. ఒక దారిని వెళ్తే పక్కన ఆవాస్ గ్రామం ఉంది ఇంకోటి సార్. ఆవాస్ గ్రామం నుంచి వెళ్తే మనకు 2.5 కిలోమీటర్ వస్తుంది సార్. అయితే మనకు 5 కిలోమీటర్ లీడ్ ఇచ్చి పేమెంట్ చేశారు సార్. నువ్వు కూడా చెప్తావు, వాళ్ళు కూడా చెప్తున్నారు. 2.5 కిలోమీటర్స్ వస్తాయి కదా. మరి అబౌవ్ 5 కిలోమీటర్స్ పోతేనే కదా వాళ్ళకు ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చేసి. నువ్వు ఎందుకంటే ఎన్ఎంఎంఎస్ యాప్లో ఉన్నావా అక్కడ? వీళ్ళు చూసుకుంటూ ఉన్నావా? ఇరవై 23వ అంశం సార్. సంధ్యారణ్య అనే లబ్ధిదారులకి 90 డేస్ హౌసింగ్ కింద
ప్రజెంట్ ఆడిట్లో 52 రోజులకి పేమెంట్ చేస్తారు సార్, 14,144 రూపాయలు. అదేవిధంగా నెక్స్ట్ ఆడిట్లో వచ్చేసి 10 రోజులు పేమెంట్ చేస్తారు. అయితే అక్కడ చూస్తే ఇది కమర్షియల్ పర్పస్ కింద వాళ్ళు షెడ్కి ఒక ఏర్పాటు చేసుకున్నారు సార్, దానికి పేమెంట్ చేస్తారు సార్. సార్ ఇది ఫారం ఫండ్ సార్. ఎంబుక్లో వచ్చేసి 20 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పుతో 385.6 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేశారు. ఎఫ్ఐ సంస్థలో పీట్లో కొలతలు తీస్తే 16 మీటర్ల పొడవు 11 మీటర్ల వెడల్పు సార్. అందువల్ల కొలతలు తేడా రావడం జరిగింది. 90% డివియేషన్ వచ్చింది సార్, 75 క్యూబిక్ మీటర్లు. అయితే ఎఫ్ఐ గారు వివరణ ఇస్తూ మళ్ళీ పని చేయిస్తామని తెలియజేశారు సార్. పని చేయించడానికి అక్కడ అవకాశం లేదు, అది పూర్తిగా పని పూర్తి అయిపోయింది సార్. రైతు కూడా ఉపయోగించుకుంటున్నారు సార్ దాన్ని. కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ పాట పూర్తి అయిపోయింది. ఇరవై 25వ అంశం సార్. ఇది హార్టికల్చర్ ప్లాంటేషన్ వర్క్ సార్. మామిడి మొక్కలు 2022-23 ప్లాంటింగ్ సార్. డి మోహన్ నాయుడు రైతుకి 345 మొక్కలు ఇచ్చారు. అయితే ప్రజెంట్ అయితే పూర్తిగా మొక్కలు దున్నేస్తున్నారు సార్. ఆ పొలం కూడా బీడు ఉంది. ఒక్క మొక్క కూడా లేదా? లేదు తర్వాత పేమెంట్ మనం ఇచ్చేది వేస్ట్ కదా. అంటే ఎన్ని రోజులు పేమెంట్ ఇస్తారు? ఎన్ని నెలలు ఇస్తారు పేమెంట్? 3 నెలలకు ఇస్తారు. వాచ్ అండ్ వాట్ మాత్రం వచ్చింది అంతే. అంటే ఇప్పుడు 8,337 ఫిట్టింగ్ ప్లాంటింగ్ అంతా కలిపి మొక్కలు పెట్టుకోలే. 4 ఎకరాలు పెట్టుకున్నారా? అంటే ఫస్ట్ ఇయర్ అంతా ఇచ్చినారు కదా. ఎందుకు చనిపోయినాయి? పెట్టారా ఇప్పుడు ఆర్టికల్స్ పెట్టారా? అట్టగా టోటల్గా ఎన్ని ఎకరాలు
100 ఎకరాలకు ఫిట్టింగ్ అయింది. 180 ఎకరాలకి ఫిట్టింగ్ ఎంత చెప్పింది. మరి ఇంకా 60 ఎకరాలు. మరి 60 ఎకరాలకి దేనికి డిఎస్కే? అదే ఫిజికల్గా 180 అంటే 120 కదా అయింది. అలా కలెక్టర్ పొద్దున్న అన్ని క్లాసులు కొత్త చెరువు శాంక్షన్ ఆఫ్లైన్ అనేది ఆన్లైన్ అవన్నీ ఉంటుంది. ఇప్పుడే కాదు ఇది 73 ఆఫ్లైన్ అంటే ఈ శాంక్షన్ 169 ఎకరాలు 190 ఏంటి ఈ శాంక్షన్ 169 ఏంటి మొబైల్ యాప్ సార్ కొత్తలు సరిపోయినాయి, ఎటువంటి తేడా లేవు సార్. జీపీ ఓవర్ సార్. థ్యాంక్ యూ. వైరాపురం నాలుగు పాయింట్ సార్. ఎస్టిమేషన్ టాస్క్ క్వాంటిటీ కంటే ఎక్సెస్ పేమెంట్ చేసినాం సార్. ఇది నెక్స్ట్ ఆడిట్ వస్తుంది, మన ఆడిట్లో రాలేదు. అది అబ్జర్వేషన్ అంటే టోటల్ ఎస్టిమేషన్ టాస్క్ క్వాంటిటీ 1200 టాస్క్లో ఉంది, 1341 పేమెంట్ టాస్క్లో ఎక్సీడెంట్ అంటే టోటల్ ఎస్టిమేషన్లో ఎక్సీడెంట్ కాలేదు కదా? కాలేదు సార్, టాస్క్లో. ఇది కూడా అంతే సార్, సేమ్ టాస్క్లో క్వాంటిటీ ఎక్కువైంది సార్. 163 కేజీ. నెక్స్ట్ ఇది కూడా అంతే సార్, ఇది టాస్క్ క్వాంటిటీ 183 కేజీ క్వింటల్కి ఎక్కువైంది. తీసుకుంటే నువ్వు లక్షలు నువ్వు తీసుకుంటానంటే నువ్వు మెజర్మెంట్ తీసుకున్నట్టు పేమెంట్ నీకు అదే పనిగా ఒక పనికి సంబంధించి టాస్క్ ఇస్తాను కదా. టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ క్వాంటిటీ ఎంత ఉంది, ఆ క్వాంటిటీకి సంబంధించిన అమౌంట్ ఎంత ఉంది అని చెప్పేసి నువ్వు తెలుసు కదా. అంటే మీరు పోవడంలే, అది ప్రాబ్లం ఏంటంటే మీరు పోయి ఫీల్డ్ లెవెల్లో పోతే కరెక్ట్గా తెలుస్తుంది. మీరు పోరు ఏం చేయరు, ఊరికే వాళ్ళు ఎవరు లేబర్ పోతారు, ఇంకా వెంటనే మస్టర్ వేస్తారు, పేమెంట్ ఇచ్చేస్తారు. మీకు పోవడంలో పోతే ఇంకా జరిగింది 2 వర్కులు ఒకటేసారి పని జరిగింది. ఎస్టిమేషన్ అమౌంట్ ఎక్సెస్ కాలేదు, ఇది పొరపాటు జరుగుతుందో తీసుకుంటాను. ఇక్కడ కూర్చో. అక్కడ 3 ఉంటుంది, ఇంకా ఎక్కువ 3 ఉన్నాయి సార్. అంతే ఏమైనా పెనాల్టీ వేద్దామా? 3 వర్కులు కదా సార్. 2 వచ్చి శ్రీనివాసులు గారు, 2 వచ్చి సూర్యనారాయణ గారు. ఎవరైనా కానీ 55,000 45,000 అంటే దగ్గర 99 రూపాయలు. 1 లక్ష రూపాయలు అంటే 1 లక్ష రూపాయలు ఎన్ని వారాలు పెట్టరు వాళ్ళు? అదే మినిమం 3 వారాలలో చేస్తారేమో కదా. వేరే ఉండే కరెక్టే, కానీ నువ్వు విత్ ఇన్ యువర్ లిమిట్ చూసుకోవాలి కదా.
నువ్వు కాలు చాపుకునేంత వరకు నువ్వు వేసుకోవాలా. నెక్స్ట్ 18 సార్. ఇది 164 మొక్కలకి 14 మొక్కలు ఉన్నాయి సార్, మీలా మొక్కలు లేవు సార్. ఫస్ట్ ఇయర్ ప్లాన్ 164 మొక్కలకి 14 ఉన్నాయి సార్. వచ్చినాడు సార్, 4 రోజులు టైం అడిగారు. రికవరీ ఫ్రమ్ ఎవరి దగ్గర ఫార్మర్, దానికి బాధ్యుడు నువ్వే చేపించేసి. అంటే నువ్వు ఈ మండలంలో ఏమో ఎట్లా చేపిస్తావు? ఎవరున్నారు ఇప్పుడు నీ ఇది కూడా అంతే సార్. 98 మొక్కలకి 64 ఉన్నాయి, 34 లేవు సార్. ఇది 15 రోజుల్లో నాటుకుంటామని చెప్పారు. ఫోటో పెట్టండి, ఫోటోస్ పెట్టి మళ్ళీ ఆఫీస్ పెట్టండి. ఆర్టికల్ సార్ 20 పాయింట్ ట్రిప్ ఉంది సార్. ఆయన వాటర్ పేమెంట్ చేశారు. సీటార్ నువ్వు 24,852 రూపాయలు ఓన్లీ వాటర్. మరి అంటే మరి వీళ్ళు వర్క్ ఫైల్లో పెట్టిన ఫోటోల్లోనే ట్రిప్లు ఉన్నాయి స్టార్టింగ్లోనే 8 మంత్. వీళ్ళు పేమెంట్ చేసింది మార్చి. కూడా పేమెంట్ 8వ నెలలో ట్రిప్లు వేసుకున్నారు. మార్చిలో పేమెంట్. నీవు కాదు సూర్యనారాయణ నరసింహుడు, సూర్యనారాయణ నరసింహుడు మార్కెట్ పేమెంట్ ఉన్నారండి. పేమెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చి 3 రోజులు పని చేస్తే 6 రోజులు సార్. 2 డేస్ సార్. సంతకం లేదు, హాజరు లేదు సార్. 0 ఉంది సార్. మాస్టర్లో ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా సార్ 3 రోజులు పని చేస్తే 6 రోజులు పేమెంట్ చేస్తాం. వచ్చి ప్రోగ్రెస్ కోసం 1 రోజుకి పేమెంట్ చేసింది సార్. SC ST ఫ్యామిలీస్కి 49 రూపాయలు. 23 సార్. 26 జాబ్ కార్డులకి 1 రోజుకి పేమెంట్ చేస్తాం. ₹1 కాదన్నా 49 రూపీస్. ₹1 కాదు 49. ఒక్కొక్కరికి 49. రెగ్యులర్గా పెట్టాలి.
నెక్స్ట్ ఎక్కడ పోతున్నారు అవునా మైలు సముద్రం 7 కోట్ల 7 బోట్స్ సార్. బోట్ 55 పనులకు పెట్టలేదు, పేమెంట్ కూడా చేయలేదు. ఎందుకు నర్సింగ్లా తర్వాత వచ్చేసి గోవర్ధన్ అనే వ్యక్తికి 5 రోజులు పనిచేశారు సార్. కానీ వీళ్ళకి 6 రోజులు పేమెంట్ ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. తర్వాత 150 అంత చిన్నది 150 ఫీల్డ్ అసిస్టెంట్ కట్టేయండి. అమౌంట్ చిన్న కొద్దిగానే 154 కట్టే అంతే. 154 ఒకటి 179 ఒకటి 12 రూపాయలు. లేదంటే మన నాగిరెడ్డి ఆడున్నట్టు మా పెద్దిరెడ్డి మన పైసలు కూడా 12 రూపాయలు రాస్తున్నారు. 21 సార్. హార్వెస్టింగ్ పాండ్ సార్ ఇది, గంగప్ప పొలం. ఇది పని ప్రదేశంలో పూర్తిగా లేదు సార్, పాండు మొత్తం పూర్తి చేశారు. ఫోటోలు పని చేసినప్పుడు ఫోటోలు ఎందుకు క్లోజ్ చేస్తారు? పాయింట్ 1 కూడా ఉంది. పాయింట్ 1 ఉంటుంది. పాయింట్ 1 కూడా ఉంటుందా? అదే దారుణం. అతనికి రికవరీ చేద్దామా? అతనికి రికవరీ పెడతాము. చెప్పు ఇప్పుడు మొత్తం ఎప్పుడు జరిగింది? 5, 6, 23, 8, 24 అంటే ఇన్ని రోజులు 6 నెలలు పట్టింది పని జరగడానికి ఒక కాంపౌండ్. తగినప్పుడుగా మొక్కలు ఇచ్చారు. ప్రస్తుతం పని ప్రదేశంలో మొక్కలు అయితే ఏం లేవు. 2024 మార్చి వరకు వాటరింగ్ వాచిన వాటి పేమెంట్ చేస్తారు. అంటే లేకుండా కూడా పేమెంట్ ఇచ్చినారా? అప్పటి వరకు ఉన్నాయి సార్, మార్చి వరకు పేమెంట్ ఇచ్చినారు. ఒకేసారి అన్ని సరిపోతాయా? మార్చిలో ఫోటో చూపించారు సార్. సెప్టెంబర్ నుండి 24 మార్చి నెల వరకు మార్చి నెలలో మొత్తం 23 సెప్టెంబరు 24 మార్చి. మార్చికి ఎన్ని మొక్కలు పేమెంట్ ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇవన్నీ చేసుకున్నాయి. వేరే మీనాలు సెకండ్ ఇయర్ తర్వాత సోషల్ మన వచ్చిండ్రు 70 మొక్కలు ఇచ్చారు మ్యాంగో ప్లాంటేషన్. ప్రస్తుతం పని ప్రదేశంలో కూడా పూర్తి స్థాయిలో మొక్కలేం లేవు. 2023 11వ నెల వరకు వాచిన వాడు ఇచ్చారు. వాటరింగ్ అయితే ఇవ్వలేదు. మొక్కలు బాగా బతుకున్నప్పుడు వాటరింగ్ కూడా ఇవ్వచ్చు కదా సార్, ఓన్లీ వాచిన వాడు ఎందుకు ఇస్తున్నారు? మీరు 11వ నెలల దాకా మొక్కలు బాగున్నాయన్నారు కదా సార్, కరెక్ట్గా సంతోషమే కదా. వాచిన వాడే ఎందుకు ఇస్తున్నారు? అందులో వాచిన వాడు ఇచ్చినట్లు కూడా వాచిన వాడు ఇస్తున్నాం కదా. నీట్గా పాదులు చేసుకోవడం కానీ దున్నుకోవడం కానీ ఇలా రైతులు ఇంట్రెస్ట్ ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం చూసిన పొలంలో ఎక్కడ ఇప్పుడు ఆ పొలంలో కూడా అక్కడ నీట్గా ఏం లేదు, చెట్లు మొలుచుకున్నాయి. అదేవిధంగా గడ్డి కూడా ఎప్పుడైతే గడ్డి వాచిన వాడు ఇచ్చేది అందుకే కదా సార్, మనం క్లీన్ చేసుకుంటానే కదా, పాదులు చేసుకోవట్లేదు కదా.
రైతులు ఇంట్రెస్ట్ లేదు సార్, రైతులు ఇంట్రెస్ట్ లేరు. టోటల్ ఐడికి వచ్చి 1-2 సార్లు పొలం చూపించేదానికి రాలేదు, సంతకాలు పెట్టేదానికి రావట్లేదు. ఇంట్రెస్ట్ లేని రైతులు కూడా ఆర్టీ చదివిస్తున్నారు సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది మీ మొక్కలు ఇలా ఉన్నాయి, చనిపోఉన్నాయి, మొక్కలు లేవు, ఇది మీ వివరం చెప్పండి అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు రైతులు. హార్టికల్చర్ ఇచ్చేటప్పుడే మనం కొంచెం వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఇవ్వట్లేదు. అలాంటి ఇంట్రెస్టే లేదు. స్టార్టింగ్ చూపిస్తారు. మధ్యలో రారు. అంటే పేమెంట్ ఖరీదు చేయడం లేదనా? అవన్నీ అవుతుంది. కానీ ఇప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ రెగ్యులర్గా పేమెంట్ అనేది ఇస్తూ ఉంది. వీక్లీ వన్స్ ఇస్తూ ఉన్నాం. అయిన తర్వాత మనకు బేస్ పేమెంట్ కూడా కంటిన్యూ పడతాను. ఇప్పుడు ఇప్పుడైనా కూడా వాళ్ళకి ఎవరికైతే పేమెంట్ చేయాలో వాళ్ళకి రెగ్యులర్గా పేమెంట్ చేయండి. వాళ్ళు ఏమంటే మాకు రెగ్యులర్గా పేమెంట్ చేయడం లేదు, ఆఫీస్ చూస్తే ఎన్నిసార్లు తిరిగినా కూడా పట్టించుకోవడం లేదు అనే రకంగా నాకు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఏం తీసుకుంటారు? చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. 27 ఆర్ నాగప్ప సార్, 25 ఆర్ నాగప్ప. స్వీట్ ఆరెంజ్ 200 మొక్కలు ఇచ్చారు సార్. ప్రస్తుతం పనిపడేసే 9 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 191 ప్లాంట్స్ లేవు. 2024 7వ నెలలో కూడా వాచిన వాడు ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి పాస్ ఆర్డర్లో ఏపీఓ గారు పిఓ గారు సంతకాలు కూడా చేయలేదు. 1 మంత్ సంబంధించి 2000 ఇది 7వ నెలలో ఫోటోలు చూడండి సార్ ఒకసారి. 2024 రీసెంట్గా సార్ మార్చి వరకే ఉన్నాయి సార్ ఫోటో. మరి ఏ నెలలో పేమెంట్ అంటే 3 నెలల పేమెంట్ 25,000 పూర్తిగా మొక్కలు లేవు సార్. ఇది అట్లా కాదు, 25,000 నువ్వు రికవరీ రాసినావు కదా, అంటే వాటరింగ్ సంబంధించా లేదంటే ఫస్ట్ నుంచి ఇచ్చిన పేమెంట్ అంతా రికవరీ పెట్టావా? ఇప్పుడు సర్వ ఏమన్నా హార్టికల్చర్ ప్లాంటేషన్ ఏమైనా జరుగుతుందా? ఎన్ని ఎకరాలు ఉంటాయి? 2 ఎకరాలు. ఇప్పుడు బతికిరి బాగా కాపాడుకున్నటువంటి రైతులు వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత? ఎమ్ముక్ రికార్డింగ్ వచ్చేసి 2572 మీటర్లు రికార్డ్ చేశారు. అయితే ఎస్టిమేషన్లో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ వెళ్ళలేదు. కానీ ఈ పని చేసేటప్పుడు టాస్క్ వారీగా ముందు పేజీ వరకు ఎంత పరిమాణం చేశారు, టాస్క్ వారీగా ఇప్పటి వరకు ఎంత పరిమాణం చేస్తున్నారు, వారంగా ఇది రికార్డ్ చేసి కానీ ఉంటే ఎన్ని మీటర్లు పని జరుగుతున్నదని తెలుస్తుంది సార్ టీఏ గారికి. అంటే ఇప్పుడు నీకు రికవరీ 240 దీనికి 60,500 260 వచ్చేసి మాస్టర్ మిస్టేక్ సార్. దాంట్లో 60,000 అది వచ్చేసి వర్క్ రాయాలి సార్, అది రాయట్లేదు. రన్నింగ్ మెయింటెనెన్స్ రాసుకోవాలి. ఎంఎస్సీలో క్వాంటిటీ తీసుకుంటారు ఇచ్చినా కానీ డెప్త్ ఎక్కువ చేసినారా? డెప్త్ ఎక్కువ చేసినారు కాబట్టి
మెజర్మెంట్ చేయడానికి లేదు సార్. చెరువు కిందే చేశారు సార్. చెరువు పైన కొట్టిన కంపలంతా చెరువులో వర్క్ చేసినట్టు ఉందా లెంత్ ఉంది సార్. అది 4 కిలోమీటర్లు ఉంది అంతే. చేసినట్లుందా అని ఫొటోస్లో చూసాం సార్. ఫొటోస్లో జరిగినట్టుంది. ప్రస్తుతం మనం ఫిజికల్గా చూడడానికి లేదు. ఓన్లీ అంటే అప్పుడు ఫోటోలో పని జరిగినట్లయితే మనకు ఉంది కదా. ఫొటోస్ అయితే పెట్టారు సార్. ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. అంటే ప్రొసీజర్ అంటే ఏమి అంటే టాస్క్ క్వాంటిటీ ఎక్సీడ్ అయిందనా? క్వాంటిటీ ఎంత సార్? అంటే టాస్క్లో ఉండే లెంత్ కంటే ఎక్సీడ్ అయింది. ఎక్కువ చేశారు. మనం మిగతా సార్ లింగారెడ్డిపల్లి సార్. సార్ ఫస్ట్ పాయింట్ ఖర్చుల వివరాలు సార్. 35 పనులు చేశారు. 35 పనులకు గాను 13,90,930 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో పాయింట్ గ్రామ సభ వివరాలు. గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. మూడో పాయింట్ వచ్చేసి 35 పనుల వివరాలు. నాలుగో పాయింట్ వచ్చేసి 35 పనులు కేటగిరీ వారిగా కొలతలు తీసి కొలతలు తీయని వాటి వివరాలు రాయడం జరిగింది. ఐదో పాయింట్ వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు సార్. ఇందులో 16 జాబ్ కార్డులు వచ్చేసి మనకి అందుబాటులో లేని కారణంగా కలవలేదు. గ్రామ సభలో చదివి వినిపించగా వీళ్ళందరూ ఉపాధి పనులు చేసేవాళ్ళే అని చెప్పేసి తెలియజేశారు. ఆరో పాయింట్ వచ్చేసి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు రాయడం జరిగింది. ఇందులో 85 జాబ్ కార్డులు వచ్చేసి 12 జాబ్ కార్డుల వాళ్ళు వచ్చేసి 100 డేస్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఏడో పాయింట్ వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు కానీ తిరిగి రసీదులు ఇవ్వలేదని చెప్పేసి డోర్ టు డోర్ నందు వేతనదారులు తెలియజేశారు. ఎనిమిదో పాయింట్ వచ్చేసి ఇక్కడ జాబ్ కార్డులు 85 జాబ్ కార్డుల పనులు చేశారు. 69 జాబ్ కార్డులు వచ్చేసి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో అప్డేషన్ చేయవలసి ఉండగా చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. తొమ్మిదో పాయింట్ వచ్చేసి పని వద్ద సౌకర్యాలు వచ్చేసి నీడ ప్రథమ శిక్ష ఏర్పాటు చేయవలసి ఉండగా ఏర్పాటు చేయలేదని చెప్పేసి డోర్ టు డోర్ నందు వేతనదారులు తెలియజేశారు. 10వ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయవలసి ఉండగా చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. 11వ పాయింట్ మస్టర్ వెరిఫికేషన్ అధికారులు వచ్చేసి ఏ యొక్క అధికారి కూడా మస్టర్ వెరిఫికేషన్ చేసినట్లు వచ్చేసి మస్టర్లో సంతకాలు లేవని చెప్పేసి గుర్తించడం జరిగింది. 7వ పాయింట్ వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు వచ్చేసి నిర్వహించినారు. అంటే దీంట్లో వచ్చేసి రికార్డులు అయితే ఉన్నాయి కానీ అప్డేషన్ అయితే చేయలేదు సార్. 15వ పాయింట్ సార్. ఇక్కడ 4 నేమ్ బోర్డులకు వచ్చేసి పేమెంట్ చేశారు కానీ ఫీల్డ్ నందు 4 నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. చేశారు. అవును సార్. 16వ పాయింట్ సార్. ఇక్కడ చంద్రకళ వచ్చేసి మస్టర్లో వచ్చేసి అటెండెన్స్ వచ్చేసి 6 రోజులు ఉంది కానీ మొత్తం పని దినాలు వేసేటప్పటికి 5 రోజులు పోయడం వల్ల ఒక రోజు ఆమె పని చేసుకుని వేతనం నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. అవును సార్. పదిహేడో పాయింట్ సార్. బైరాడ్ వచ్చేసి మస్టర్లో 3 రోజులు పని చేసినట్లు అటెండెన్స్ కలిసి సార్ కానీ మొత్తం పని దినాలు వేసేటప్పుడు 2 డేస్ చేయడం వల్ల ఒక రోజు పని చేసుకుని ఆయన వేతనం నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. పద్దెనిమిదో పాయింట్ సార్. లక్ష్మీ నరసింహ, శ్రీదేవి, ప్రమీల వీళ్ళు వచ్చేసి మస్టర్లో వచ్చేసి పని చేసినట్లు అటెండెన్స్ కలదు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 19వ పాయింట్. ఇక్కడ లక్ష్మీదేవమ్మ సార్. ఇక్కడ పాత ఇళ్ళకి వచ్చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. హౌసింగ్
వచ్చేసి గ్రామ సభలో కొత్త ఇల్లు అంటే వర్షాలు పడడం వల్ల పాతగా కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రపోజ్ చేయడం వల్ల వీళ్ళు పేమెంట్ మాస్టర్లు అంటే మన వాళ్ళు సర్టిఫికేట్ చేశారు, ఎంబుక్ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. ఎంబుక్లో వాళ్ళు రాయట్లేదు సార్. మనం అసలు హౌసింగ్ వాళ్ళని పెట్టాం సార్. మన ఏం చేసి వచ్చేసి వీళ్ళు మాస్టర్లు మాత్రం వీళ్ళు మాత్రం వాళ్ళు వీళ్ళు ఎంబుక్లో కూడా వచ్చేసి సంతకాలు ఏం పెట్టించలేదు. దాంట్లో ఏం సంతకాలు పెట్టలేదు సార్. ఉంటున్న వాళ్ళు ప్రపోజ్ పెట్టేసి ఇచ్చలేదు మాత్రమే ఉంది వీళ్ళ దగ్గర అంతే. ఇస్తారు కరెక్ట్, సంతకం చేసి ఇస్తారా? మరి చేసాడు అంటాడు. మరి సపరేట్ ఏమో నాగరెడ్డికి ఇచ్చినారా? నాకు దీనికి ఏమన్నా చెప్పు. సార్ 22 వరకు సేమ్ ఉంది సార్. ఓల్డ్ హౌస్కి పేమెంట్ పెట్టేసి అంగన్వాడీ ఆయాగా విధులు నిర్వహిస్తుంది. కానీ ఇక్కడ ఈమెకైతే హౌసింగ్ అయితే ఇవ్వచ్చు, కానీ మస్టర్లో వచ్చేసి పేర్లు రాసి అటెండెన్స్ వేయకూడదు అని గుర్తించడం జరిగింది సార్. అంటే అట్లా కాదు, ఇది కట్టి ఇల్లు అవి ఇప్పుడు వీళ్ళకి నోట్కి అయితే డేట్ ఏం లేవు కదా సార్. 1 year పైన వచ్చేసి అంటే మెజర్మెంట్ డివియేషన్ రావడం జరిగింది సార్. ఎంబుక్లో వచ్చేసి 332 క్యూబిక్ మీటర్లు ఉంది, ఫీల్డ్లో వచ్చేసి 315 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. పర్సెంటేజ్ సార్ అది మనకి 17.18 క్యూబిక్ మీటర్లు తక్కువ రావడం. ఎత్తు వచ్చేసి మీ ఎంబుక్ ఎంత ఉంటే అంతే చేస్తున్నాను సార్. ఈ పంచాయతీ ఓవర్ సార్. తర్వాత గ్రామ పంచాయతీ కే నాగిరెడ్డిపల్లి సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలు. 12 పనులకు గాను 3,97,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ వివరాలు, స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. మూడవ అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. నాలుగవ అంశం వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు. ఐదవ అంశం జాబ్ కార్డుల వివరాలు. 149 జాబ్ కార్డులు గాను 47 జాబ్ కార్డుల వారు ఆడిట్ పీరియడ్లో పనిచేయడం జరిగింది. ఆరో అంశం 42 జాబ్ కార్డుల వారిని కలవడం జరిగింది.
5 మందిని కలవలేదు. 7వ అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డుల వివరాలు. 2 100 డేస్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. 2 కుటుంబాలు. అవును సార్, 2 జాబ్ కార్డుల ద్వారా 100 డేస్ కంప్లీట్ అంతే. పని చేసింది 47 జాబ్ కార్డు. 47 2 అంటే చాలా తక్కువ కదా. అవును సార్, చిన్నదా? 8వ అంశం డిమాండ్ తీసుకుంటున్నారు కానీ తిరిగి రసీదులు ఇవ్వడం లేదు. 9 నీడ ప్రథమ చికిత్సా సౌకర్యాలు కల్పించడం లేదని డోర్ టు డోర్లో వేతనదారులు తెలియజేశారు. 10, 12 పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయలేదు. రోజుగారు దివాస్ కూడా నిర్వహించడం లేదు సార్. 13 మస్టుల్లో సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. ఒకటే సార్. ఏం చేశారు? మస్టుల్లో సంతకం లేదు సార్. వాళ్ళని అడిగినారా? అన్నీ ఉంటాయిలే. ఎంత జరిగింది ఇక్కడ? అన్ని అట్లే అంటున్నాం నాగిరెడ్డి. ఈడ ఇంటి పక్కలోనే ఉంటా అంటే సరే నిజం చెప్తాను. నువ్వు ఎక్కడ మీకు మంచి కూడా మేము తర్వాత ఇదే నీకు ఎంతసేపు నేను ఉంటాయా అన్ని అరుపుకేటలు నాకు టెక్నికల్ చెప్పాడు నాకు సార్ 26 క్యూబిక్ మీటర్ క్యాల్కులేషన్ మిస్టేక్ ద్వారా ఏం చేశాను డైరెక్ట్ చూడండి మీకేం చేసేదానికి లేదు చేసేదానికి లేదు ఎవరితో అడుగు
ఏమో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? లేదంటే మిగతా పెద్ద వర్క్ కూడా రికవర్ రాస్తా. అది క్యాలిక్యులేషన్ మిస్టేక్ ములాజ్ లేకోకుండా కట్టాల్సింది అది. నేను కూడా నీ మీద చేతులు కట్టుకొని కమిషన్ ముందు నేను కూడా చెప్పాలా. తర్వాత 6 పనులు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పనులు జరిగాయి సార్. ఈ పనులకు సంబంధించి బుష్ క్లియరెన్స్ చేసినట్లు మనకి రికార్డ్ చేస్తున్నారు సార్ ఎంబుక్లో. వాటికి సంబంధించి ఫొటోస్ అయితే ఇవ్వలేదు సార్. వర్క్ ఫైల్ పరిశీలిస్తే ఫోటోలు ఒకే ఫోటోలు పెట్టినారు సార్. ముందస్తు ఫోటోలు ఒకే ఫోటో పెట్టినారు, కానీ పని జరుగుతున్నట్టయితే ఫోటో యాడ్ ఇవ్వలేదు. అంటే బుష్ అంటే బుష్ వేరే జంగిల్ వేరేనా? జంగిల్ వేరే బుష్ వేరే జంగిల్ వేరే. ముందస్తు ఫోటోలు అన్నా బుష్ ఉంటే అది ఓకే సార్, కానీ ఉన్నా కానీ ఫోటోలు ఒకే ఫోటోలు పెట్టినారు. ఎవరికి పోతే డబ్బులు ఎందుకు పెట్టాం అట్లా? ఒకే టైప్ ఫోటోలు, డేట్ కూడా ఒకటే సార్. దీనికైతే డేట్ లేదు, ఈ డేట్ కూడా ఒకటే. పని జరుగుతున్న ఫోటో ఈ 3 దశల ఫోటోలు పెట్టాలి. అదే పొరపాటు పెట్టేసారు సార్. పనులకు గాను 58,8,223 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం గ్రామ సభ వివరాలు సార్. మూడవ అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. హర్యానా ఇతనికి ఒక రోజు గాను నేమ్ యాడింగ్ చేశారు సార్. మస్టర్ ముగిసిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేశారు 250 రూపాయలు. 18వ అంశం కూడా సేమ్ సార్. మల్లేశ్వర నరసింహకు సంబంధించి మస్టర్ ముగిసిన తర్వాత యాడ్ చేసి పేమెంట్ చేస్తున్నారు సార్. ఫంక్షన్ 19 సార్. 5 రోజులకు సంబంధించి హాజరు లేకుండానే పేమెంట్ చేస్తున్నారు సార్. అంటే ఎట్లది సంతకం పెట్టారు వచ్చినట్లు. ఇది వెంకటరామన వెంకటరామరెడ్డి పూరీలు వచ్చినారా? పూరీలు వచ్చారు సార్. ఏమన్నారు వాళ్ళు? పని చేస్తారని చెప్పారు సార్. మనకైతే గ్రామ సంబంధించి 215 మొక్కలకి పేమెంట్ చేస్తున్నారు సార్. మనకైతే 158 మొక్కలు ఉన్నాయి, 52 మొక్కలు లేవు సార్. ఇదైతే ఫస్ట్ ఇయర్ సార్. ఫిట్టింగ్, ప్లాంటింగ్, వాటరింగ్ కాస్ట్ పరంగా కూడా పేమెంట్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ 23 అంశం కూడా సేమ్ సార్. వెంకటరామరెడ్డి రైతుకి 210 గన్ డౌట 70 ఉన్నాయి సార్. 4 మొక్కలు అయితే లేవు సార్. ఇది ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ సార్. దేవరాయపల్లి సార్. దేవరాయపల్లి సార్.
కొత్త కొత్త పేర్లు తిరుమల దేవరపల్లి రామాపురం దగ్గర రాజంపేట రూట్ సార్. రాజంపేట రూట్ ఏ మండలం సానిపై సానిపై వచ్చేసి వీరపల్లి మేడం. వీరపల్లి సార్. వీరపల్లి కూడా కొత్త సార్ పనుల వివరాలు సార్. ఫీల్డ్లో సార్ 92 మొక్కలు ఉన్నాయి సార్. ఇంకా 48 మొక్కలు కనిపినాయి సార్. 15 సార్ మస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. అయితే గ్రామ సభకు హాజరైంది సార్. హాజరై పని తెలియజేసింది సార్. మొక్కలు కనిపిస్తాయి సార్. 140 మొక్కలు సార్. 15 అంశం సార్. మొక్కలు కనిపినాయి సార్. అవును సార్. అది మొక్కలు లేదు. నెక్స్ట్ అంశం నెక్స్ట్ మస్టర్ సార్. సార్ అది 15 అంశం మొక్కలు కనిపినాయి సార్. 140 మొక్కలు ఇచ్చారు సార్. సార్ మొత్తం 18,000 పేమెంట్ అయింది సార్. వచ్చిన వాటికి మనకు 48 మొక్కలు మాత్రమే ఫీల్డ్లో ఉన్నాయి సార్. 92 ఉన్నాయి సార్. 48 చనిపోయినాయి సార్. పేమెంట్ కూడా స్టాప్ చేశారు సార్. అయితే టోటల్ అమౌంట్ డివైడెడ్ బై మొక్కలు కొట్టాం సార్. 18,000 రూపాయల పేమెంట్ సార్. అవును సార్. నలభై 45 మొక్కలు గ్రామ సభకు హాజరయ్యి నేను పనికి వెళ్ళాను, సంతకం మర్చిపోయానని చెప్పింది సార్. 2వ అంశం సార్. అది కూడా మస్టర్లో నేమ్ అడిగింది సార్. అది సేమ్ సార్. అది కూడా సార్. అది సార్ మస్టర్ నేమ్ అడిగింది సార్. సార్ గ్రామ సభ రాలేదు సార్. వాళ్ళిద్దరు వచ్చారు సార్. తర్వాత ఎస్ఎస్ఎస్ సార్. ఇది కాంపౌండ్ వాళ్ళు వచ్చింది సార్. క్యూసీ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్. ఓకే సార్. జీపీ సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి గ్రామ పంచాయతీ నారేపల్లి సార్. ఫస్ట్ పాయింట్ ఖర్చుల వివరాలు సార్. మొత్తం 59 పనులకు సంబంధించి వేతనాల రూపంలో 17,93,400 రూపాయలు. కేటగిరీ వారికి పనులు సార్. ఇవి 4వ పాయింట్. ఐదు జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 283 జాబ్ కార్డులు ఉంటే ప్రస్తుత ఆడిట్ పీరియడ్లో 123 జాబ్ కార్డులు మాత్రమే పనులు చేయడం జరిగింది. అందులో 111 జాబ్ కార్డులు కలవడమైనది. మిగిలిన 12 జాబ్ కార్డులు తనిఖీ సమయంలో అందుబాటులో లేని కారణంగా తనిఖీ నిర్వహించలేదు. 6 క్యాస్ట్ల వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. 7 డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. 8 జాబ్ కార్డులందు వేతన రసీదులు అంటించడం లేదు. 9 పని వద్ద సౌకర్యాలకు సంబంధించి నీరు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సార్. 10 మొత్తం 59 పనులకు సంబంధించి ఈసీ గారు 20 పనులకు మాత్రమే చెక్ మేర్ చేయడం జరిగింది. మిగిలిన 39 పనులకు ఈసీ గారు చెక్ మేర్ చేయలేదు. 11వ అంశం సార్.
మాస్టర్ వెరిఫికేషన్ సంబంధించి ఏపీఓ గారు మాత్రమే మాస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు గుర్తించమైనది. 12 అంశం సర్కులర్ నెంబర్ 346 ప్రకారం రోజ్గార్ దివస్ అనేది గ్రామ పంచాయతీలో నమోదు చేస్తున్నారు సార్. అలాగే 7 రిజిస్టర్స్ కానీ నమోదు చేస్తున్నారు. 14 అంశం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. సర్కులర్ నెంబర్ 40 ప్రకారం బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్. ఒక పనికి మాత్రమే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. సర్కులర్ నెంబర్ 1073 ప్రకారం 3 దశల ఫోటోలు ఇవ్వాల్సి ఉండగా 2 దశల ఫోటోలు మాత్రం ఇవ్వడమైనది. మిగిలిన 1 దశ ఫోటో ఇవ్వలేదు సార్. పనులు పూర్తి కానందున జతపరచలేదని తెలిపారు సార్. 18 సార్ నారాయణమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 15 మస్టర్ నందు సంతకాలు కానీ వేలుముద్రలు కానీ లేకుండా పేమెంట్ చేయడం అనేది. గ్రామ సభకి అయితే రాలేదు సార్. మరి డోర్ టు డోర్లో చెప్పారు, పొరపాటున సంతకం చేయలేదు, పని అయితే చేసినామని. స్కూల్ నుంచి వస్తాయి పిల్లలు. 19 కానీ సేమ్ సార్. పవిత్ర జాబ్ కార్డ్ నెంబర్ 51 మస్టర్ నందు సంతకాలు కానీ వేలుముద్రలు కానీ లేవు. మీరు గ్రామ సభకు రాలేదు సార్. డోర్ టు డోర్లో అయితే తెలియపరిచారు. నెక్స్ట్ అంశం నెంబర్ 20 సార్. ఆర్టికల్స్ సంబంధించి 97 మొక్కలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 77 మొక్కలు ఉన్నవి. ఈ సంబంధించి రైతుని అడిగాను సార్. రైతునైతే చనిపోయిన మొక్కలు తిరిగి నాటుకుంటామని తెలిపారు. రైతు అయితే నాటుకుంటామని చెప్పారు సార్. నెక్స్ట్ హౌసింగ్ సార్. 62 రోజులకు పేమెంట్ చెల్లించాల్సి ఉండగా 87 రోజులకు పేమెంట్ చెల్లించారు. అయితే స్లాబ్ వేయలేదు సార్. స్లాబ్లో ఎవరు వర్క్ అయితే జరిగిందని స్లాబ్ వేయలేదు సార్. ఇది మిగిలిన 27 రోజులకు సంబంధించి నెక్స్ట్ ఆడిట్ వస్తుంది సార్. ప్రస్తుత ఆడిట్ అయితే లేదు. జీపీ ఓవర్ సార్. థ్యాంక్ యూ. పడపకానిపల్లి సార్. మొదటి ఖర్చుల వివరాలు సార్. 2 వచ్చేసి గ్రామ సభ సార్. 3 పనుల వివరాలు, 4 కూడా పనుల వివరాలు. సార్ పనుల వివరాలు సార్. అవును సార్, కంటిన్యూ. 4 వచ్చేసి పనుల వివరాలు సార్. జాబ్ కార్డుల వివరాలు సార్. ఈవెంట్ నిర్వహించి పనులు కల్పిస్తున్నారు సార్. మొత్తం 96 పనులు చేయడం జరిగింది సార్. ఈసీ గారు వచ్చేసి 42 పనులకు చెక్ మెజర్మెంట్ చేశారు. మిగిలిన 54 పనులకు సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. పిల్లలు 25 నేమ్ బోర్డులో పెట్టారు సార్. అదే సార్. పాయింట్ నెంబర్ 14 సార్. సార్ 15 వచ్చేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 27 క్యూబిక్ మీటర్లు అదనంగా పేమెంట్ చేశారు సార్. నెక్స్ట్ సార్ మస్టర్లు హాజరు వేయకున్నట్లే పేమెంట్ చేశారు సార్.
3 ఉన్నాయి సార్. సార్ మొత్తం 140 మొక్కలు ఇచ్చారు సార్. ఫీల్డ్లో ఒక మొక్క కూడా లేదు సార్. 144 చనిపోవడం జరిగింది సార్. ఫోటోస్ చూపించారు సార్. అయితే ఫీల్డ్లో అయితే మనకు ఒక మొక్క లేదు సార్. ఉందా టైం ఉందా? ఏమైనా రీప్లేస్ ఏమైనా చేసుకుంటారా? ఎంత 58,000 వచ్చింది ఇక్కడ. అవును సార్. ఈ ఆడిట్కి 58,000 వచ్చింది సార్. ఫస్ట్ ఇయర్ సార్, సెకండ్ ఇయర్ కాదు సార్. అది ఫస్ట్ ఇయర్ సార్. అవును సార్. ఎక్కువ ఉంటుంది. 58,000 అంటే మినిమం 4 ఎకరాలు. అవును సార్. ఓకే. ఏ నర్సింగ్ గారు? ఈ నర్సింగ్ గారు 58,000 అయింది సార్. ఎక్స్పెండిచర్ 58,000. అవును సార్. 161 మొక్కలకు గాను 78 ఉన్నాయి సార్. 83 చనిపోయింది సార్. పొరపాటు జరిగింది సార్. గిడ్డి మంది పెట్టినాను. అవి కొన్ని పోయినాయి సార్. 80 చెట్లు పోయినాయి. ఇప్పుడు తెచ్చినా సార్. ఇప్పుడు తెచ్చినా సార్. గిడ్డి మంది పొరపాటు సార్. అది తెలియలేదు. గిడ్డి మంది కొట్టి ఎవడో పొరపాటు పోయి పడి చెప్తున్నాయి సార్. పెట్టినా సార్. బూట్ చేసినాయి సార్. ఇక్కడ నిన్న తెలియక చేసినాం సార్. ఎన్ని రోజుల్లో చేపిస్తావు? అది బూట్ చేసినాయి సార్. పొద్దున సార్ బూట్ చేసినాయి సార్. ఏ సార్ చెట్లేం చేసుకోవచ్చు. చెట్లు ఇంకొకటి బూట్ చేసినాయి సార్. మంచిది మంచిది. ఓకే సార్. బాగా నాటుతా. అయ్యో సార్. ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ ఎవరు పర్లేదు. ఎందుకు 6 నెలలు అవుతారా? 5 నెలలు అవుతారు సార్. ఎందుకు సార్ మాకు నేను చెప్తున్నా, కరువు పనికి రాని కూడా మనం టెక్నికల్ రిసర్చ్ సెంటర్లో బిల్లు పెట్టుకున్న మీరు జాగ్రత్తగా నువ్వు చెప్పేది నువ్వు ఎవ్రీ వీక్ ఎవ్రీ థర్స్డే మనకు స్టార్ట్ ఇస్తాను. ఇంత సువర్ణ ఇన్కమ్ అవకాశము రాలేదు. మీరు నెలల తరబడి కాదు, అతనికి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏమన్నా ఒకవేళ రీప్లేస్ చేస్తే దానికి ఏదన్నా దాంట్లో మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అతనికి ఇచ్చేసే పెండింగ్ పెట్టుకోవచ్చు. నీవే దానికి బాధ్యత ఇస్తాను. రేపొద్దున వచ్చిందంటే నిన్ను రికవర్ ముందే చెప్తాను. నాకు ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఈ థర్స్డే అంటే యాక్చువల్గా ఈరోజు ఏమవారం మంగళవారం, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మంగళవారం లోపు మీరు ఎఫ్టీఓ రైస్ చేసి ఫస్ట్ సిగ్నేచరు కంప్లీట్ చేసి సెకండ్ సిగ్నేచరు పెండింగ్ ఉన్నట్లుగా నాకు ఆ ఎఫ్టీఓలన్నీ నాకు పెడితే నేను పైన నుంచి మళ్ళీ శాంక్షన్ తెప్పిస్తాను. ఏమో నాగిరెడ్డి పెండింగ్ మటుకు పెట్టద్దండి. అడతంతన్నారు పట్టుకుని అందరినీ. అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇస్తాం అంటే ఫస్ట్ ప్రయారిటీ హార్టికల్చర్, సెకండ్ ప్రయారిటీ జీజీఐ. ఏమన్నా ఎందుకు జీజీఐ క్లోజర్ ఆఫ్ వర్క్స్ కోసం మీకు అంతా నాకే చెప్పాలి మీరు. అయినా కూడా ఏమి ఇప్పుడు మంచి అవకాశం కదా రైతులు ఇట్లా వాళ్ళు కొంతమంది ఇప్పుడు వెంటనే పెట్టేసుకుంటున్నారంటే రేపు పొద్దున మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బాగుపడిపోతారు. మీరు ఇవ్వడం లేదు, నేను చెప్పేది నేను కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నా.
అంటే ఇక్కడే కాదు చాలా చోట్ల మనకు ఇన్ టైం ఇప్పుడు అవకాశం ఉన్నా పేమెంట్ పడడానికి అవకాశం ఉన్నా కూడా మీరు ఏం చేయడం లేదు. ఒకసారి చూసుకో, హార్టికల్చర్ మొత్తం మీదే. నాకు మళ్ళీ రేపు పొద్దున రిపోర్టు నాకు ఇచ్చేసి ఎక్కడెక్కడ పేమెంట్ పెండింగ్ ఉంది అనేది రైతుల దగ్గర వాళ్ళు రెగ్యులర్గా అమౌంట్ వేసినారనుకో ఆటోమేటిక్గా మనకు 95% పైన టోటల్గా సర్వైవల్ ఉంటుంది. ఓకే ఓకే. ఏం పేరు సార్? మొత్తం 4087 స్క్వేర్ మీటర్లకి జంగిల్ తీసినట్లు రికార్డ్ చేశారు సార్. అయితే మనకి ఎస్టిమేషన్ ప్రకారం 2 ఉంది సార్. కెనాలు కాలువతో పొడిచి ఈ టాస్క్ సంబంధించి 4087 స్క్వేర్ మీటర్లు రికార్డ్ చేశారు సార్. అయితే మనకి ఎస్టిమేషన్ ప్రకారం 2800 స్క్వేర్ మీటర్లే ఉంది సార్. ఫోటోస్ ఉన్నావు సార్. నేను ఎస్టిమేషన్ కింద అదనంగా చేశారని రాసింది సార్. అవును సార్. టాస్క్ సార్, ఆ టాస్క్ సార్, ఆ టాస్క్ సంబంధించి అంటే వెడల్పు తీసేది సార్, ఊరు పక్కనే ఫోటో ఐటమ్ సార్. ఇప్పుడైతే నీళ్ళు పంపస్ సేమ్ అలాగనే దానివల్ల ఏమైపోతుందంటే వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు ఉంది సార్, మరి రైతులు పూజ చేయాలి కదా. ఏం కొత్త పనులు నేను ఒకటో సరిగ్గా ఖర్చు పెట్టేది 1696. ఇయర్ ఎక్స్పెండిచర్ సార్. కొలతలు తీయడం జరిగింది. కొలతలు చీరలో చీరలు సార్. మొదటిగా ఖర్చుల వివరాలు సార్. 2 వచ్చేసి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 3 వచ్చేసి కేటగిరీ వారిగా పనుల వివరాలు. 4 వచ్చేసి వర్క్ ఐడి వారిగా పనుల వివరాలు. 5 వచ్చేసి 89 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది సార్. వీరిలో 73 జాబ్ కార్డ్స్ వారిని కలవడం జరిగింది. మిగతా 16 మంది జాబ్ కార్డ్స్ వారు అందుబాటులో లేని కారణంగా కలవడానికి వీలుపడలేదు. 6 వచ్చేసి క్యాస్ట్ వారిగా పనిచేసిన కుటుంబాల వివరాలు సార్. 7 వచ్చేసి జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయలేదు. 8 వచ్చేసి కనీస సౌకర్యాలు అనేది కల్పించడం లేదు. 9 వచ్చేసి మొత్తం 39 పనులు జరగగా 2 పనులకు ఈసీ గారు చెక్ మెజర్ చేశారు. మిగతా 37 పనులు అనేవి చేయలేదు సార్. వీటిలో 35 పనులు వచ్చేసి హౌసింగ్ పనులు ఉండటం జరిగింది. 10 వచ్చేసి సార్ 1A 1D గ్రామ సభ రిజిస్టర్ మినహా మిగతా రిజిస్టర్స్ అన్ని కూడా గ్రామ పంచాయతీలు లేవు. అలాగే తనిఖీ బృందం వారికి కూడా సమర్పించలేదు. మొత్తం 39 పనులు జరగగా ఒక పనికి సంబంధించి వర్క్ సైట్ బోర్డు పేమెంట్ చేశారు సార్. పేమెంట్ చేసిన వర్క్ సైట్ బోర్డు ఏర్పాటు చేశారు. మిగతా 35 పనులకు పేమెంట్ చేయలేదు. అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయలేదు. 14 వచ్చేసి సార్ 6 రోజులకు డిమాండ్ పెట్టి 7 రోజులకు పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అలాగే వేతనదారులను డోర్ టు డోర్లు విచారించగా ఆదివారం అనేది పనికి వెళ్ళమని మౌఖికంగా తెలియజేశారు సార్. అంటే డిమాండ్ 6 రోజులు పెట్టారు సార్. పేమెంట్ 7 రోజులు చేశారు. ఆర్డర్ 7 రోజులు చేశారు సార్. డిమాండ్ అయితే 6 రోజులు. డిమాండ్ 6 రోజులు.
వారంలో జరిగినాయి. తర్వాత 5 రోజులు పనిచేసినట్టుగా ఆర్డర్ వేసినప్పటికీ పే ఆర్డర్ 4 రోజులకు జనరేట్ చేయడం వల్ల 1 రోజు వేతనం అనేది నష్టపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ హార్వెస్టింగ్ ఫండ్ కు సంబంధించి 115.93 క్యూబిక్ మీటర్లు జరిగినట్టుగా ఎంబుకున్నందు కలదు. తనిఖీ బృందం వారు క్షేత్రస్థాయిలో కొలతలు తీగా 89.25 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది. తేడా వచ్చేసి 26.34 క్యూబిక్ మీటర్లకి 6,826 రూపాయలు అనేవి తేడా రావడం జరిగింది సార్. అదే సార్ మనం రాక్ సాయిల్ డిస్కషన్ చేసాం. ఎంపీ రాదు వయసు అని పక్కన పెట్టి ఎంపీ అనే హౌసింగ్ లబ్ధిదారులు వచ్చేసి 4,112 రూపాయలు తీసుకున్నట్టుగా రికార్డు నందు కలదు. అయితే ఇటు పనిని సంబంధిత సిబ్బంది వారు తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్. హౌసింగ్ సార్ ఓకేనా సార్? అయిపోయినా మీది? ఓకే చూసినాం. ఓకే అయిపోయింది. ఇదో సార్ ఓకే ఆ ఫోటోలో ఎక్కువ ఇస్లామే నేను కూడా చూస్తున్నాను సార్. నోట్ నోట్ క్యామ్ కూడా కాదు. నోట్ క్యామ్ కూడా ఇన్వాలిడ్. మనకు కావాల్సింది జియో ట్యాగింగ్. సార్ మొదటి అంశం ఖర్చుల వివరాలు, రెండో అంశం గ్రామ సభ వివరాలు, మూడో అంశం కేటగిరీ వారిగా పనుల వివరాలు, నాలుగో అంశం జాబ్ కార్డులు పనిచేసిన జాబ్ కార్డు కలిసిన జాబ్ కార్డు వివరాలు, ఐదో అంశము క్యాస్ట్ వారిగా పనిచేసినటువంటి వివరాలు, ఆరో అంశం డిమాండ్ తీసుకుంటున్నారు సార్. నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఏడో అంశం జాబ్ కార్డులు వివరాలు రాయలేదు. ఎనిమిదో అంశం పని వద్ద సౌకర్య ప్రథమ చికిత్స నిర్వహించలేదు. తొమ్మిదో అంశము 91 పనులకు గాను 70 పనులు ఈసీ సెట్ మెజర్మెంట్ చేశాడు. 21 పనులు చేయలేదు. పదే అంశం సార్ 70 స్టేట్స్ మాన్యువల్ సంబంధించి పాక్షికంగా నిర్వహిస్తున్నారు. 2023 5 నెల వరకు ఆన్లైన్ రిపోర్టు పూర్తి స్థాయి నిర్వహిస్తున్నారు. 11 అంశం రోజుగారు దివాస్ నిర్వహించలేదు. రేపు పొద్దున తీసేయలేదంటే 10 గంటల నుంచి నేను వేణుగోపాల్ రెడ్డి గారు కుమార్ రైతుకు మొదటి సంవత్సరం సార్ 40 మొక్కలు ఆవిడ మొక్కలు ఇచ్చారు. 10 మొక్కలు మాత్రమే సార్. మిగతా 31 మొక్కలు లేవు సార్, చనిపోయినవి. దీనికి గ్రామ సభలో టీఏ గారు ఉంది, మళ్ళీ మొక్కలు నాటిస్తామని తెలియజేశారు. 41 మొక్కలు కానీ సార్ 10 ఉన్నాయి సార్. మామిడి చెట్లు సార్.
20% 10 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. 10 మొక్కలు మాత్రం. అవును సార్. ఇది 5వ నెల వరకు ఇచ్చారు సార్, 24 సంవత్సరాలు. వరకే సార్ అసలు రైతు కూడా లేదు సార్ గ్రామంలో. నువ్వు ఫీల్డ్ అసిస్టెంటా? నువ్వు పాత ఫీల్డ్ అసిస్టెంట్. మళ్ళీ ఎందుకు వాళ్ళకు పేమెంట్ ఇవ్వకూడదా? 3 నెలలు సర్వేలు కూడా ఉంటాయి సార్. మళ్ళీ 4 నెలల నుంచి నేను లేదు సార్. 4-5 చెట్లు ప్యాక్ చేశారు. 6 నెలల నుంచి నేను లేదు సార్. 4-5 ఎవరు స్లోస్లో నువ్వే కింగ్ ఆఫ్ ద కింగ్. ఏమన్నా పెట్టుకుంటా ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ వేసుకుంటా ఎన్ని రోజుల్లో చెప్పిస్తావు? ఏం పేరు అతని పేరు? కొత్త మోహనాచారి. ఎన్ని రోజుల్లో దాన్ని రిప్లేస్ చేపిస్తావు? ఎన్ని రోజుల్లో మన చెట్లు చనిపోయిన చెట్లు ఉంటారా? నువ్వు చెప్పు. ఎన్ని రోజులు పెట్టిస్తావు? 12 రోజులు పెట్టిస్తావు? 3 నెలలంటే వర్షాలు పడుతుంది. నువ్వు చెట్టు పెట్టిస్తావు. అంటే చేపిస్తారా లేదా? 1 మంత్ అని రాస్తున్నా. ఇచ్చినా 9 మందికి సార్ మస్టర్లో సంతకాలు లేకుండా ఒక రోజుకి పేమెంట్ చేస్తారు సార్. పనికి వచ్చినారు సార్. సంతకాలు మామూలుగా పెడతారు కదా, లెఫ్ట్ హ్యాండ్తో పెడతారు, రైట్ హ్యాండ్తో పెడతారు. వీళ్ళైతే కాలు పొట్టను వేలుతో కూడా నొక్కుతారు. చేశారు. పని అయితే జరిగింది సార్. ఇక్కడ అమౌంట్ మాత్రం ఇచ్చేసారు జీపే వర్స్. తర్వాత గ్రామ పంచాయతీ బండ్లపల్లి సార్. బండ్లపల్లి గ్రామ పంచాయతీలో ఎంసీసీ ద్వారా 132 పనులు చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి వేతనాల పరంగా 24,76,160 రూపాయలు, మెటీరియల్ పరంగా 6,89,860 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్లో పని చేయడం జరిగింది. ఆ పనికి మెటీరియల్ పరంగా 9,33,750 రూపాయలు ఖర్చు చేశారు. కాంపౌండ్ వాల్ పని ఒకటి జరిగింది. దానికి సంబంధించి 3,95,212 రూపాయలు పేమెంట్ అనేది చేయడం జరిగింది. రెండు స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు సార్. 3 ఎంసీసీ ద్వారా జరిగిన పనుల యొక్క వివరాలు, 4 వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు, ఐదు జాబ్ కార్డుల యొక్క వివరాలు, 6 క్యాస్ట్ వైజ్ వివరాలు, రసీదులు ఇవ్వలేదు, డిమాండ్ కొరకు జాబ్ కార్డు అప్డేషన్ అనేది చేయట్లేదు, పని వద్ద సౌకర్యాలు కల్పించట్లేదు, ఈసీ గారు చెక్ మీద 76 పనులు మాత్రమే చేయడం జరిగింది. తర్వాత రోజుగారు రివర్స్ రిజిస్టర్ చూపలేదు. తర్వాత కమ్యూనిటీ ఫండ్కి సంబంధించి నేమ్ బోర్డ్ పేమెంట్ అనేది చేయడం జరిగింది. అది ఏర్పాటు చేయలేదు, పేమెంట్ అయితే చేయడం జరిగింది.
కమ్యూనిటీ పాండు నేమ్ బోర్డు పేమెంట్ ఎఫ్ఐ గారు. అవును సార్, కమ్యూనిటీ పాండు నేమ్ బోర్డు పేమెంట్ ఎఫ్ఐ గారికి చేశారు. అయితే ఇంతవరకు అది బోర్డు ఏర్పాటు చేయలేదు. సార్ పేమెంట్ 10వ నెలకు ముందే జరిగింది సార్, గతంలో 2023. సార్ వెంకటేష్ బాబు పిఏ గారు. అంటే 6 వర్కర్లకు నేమ్ బోర్డు పేమెంట్ జరిగితే అందులో హౌసింగ్ 97 పనులు జరిగాయి సార్. అవును సార్, టోటల్గా రాస్తాము. తర్వాత 6 వర్కర్లకు పేమెంట్ జరిగితే అందులో 5 ఉన్నాయి, 1 చేయలేదు సార్. నేమ్ బోర్డు పేమెంట్ చేశారు కానీ బోర్డు ఏర్పాటు చేయాలి. అవును సార్, కమ్యూనిటీ పార్క్ అమృత్ సరోవర్. అవును, ఫీల్డ్ అసిస్టెంట్ అని రాస్తా. దొరకకపోతే మళ్ళీ అట్టగా మళ్ళీ సీరియస్ అవుతుంది. రెవెన్యూ రికవరీ ఫ్రెండ్స్ అనేది మెజర్మెంట్ డివియేషన్. ఈ మెజర్మెంట్ డివియేషన్ ఎందుకు వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క రోజుకు 50 రూపాయలు పేమెంట్ చేయడం వల్ల అది మెజర్మెంట్ డివియేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక్కొక్క రోజు వేసి 50 రూపాయలు చేశారు అదే వర్క్లో. దానివల్ల వాళ్ళు పని చేయలేదు, 1 డే పేమెంట్ చేశారు కాబట్టి ఇది తేడా రావడం. ఆమెకు సోప్పిక్ నిర్మాణం అనేది చేసినందుకు పేమెంట్ వచ్చినట్టుంది. అది ఫీల్డ్ అసిస్టెంట్ అకౌంట్కి వెళ్ళింది సార్. అది డబ్బులు ఇవ్వలేదన్నారు, ఇప్పుడు ఇప్పించడం జరిగింది గ్రామసభ తర్వాత. ఇప్పించారు, ఫోటో తీసుకుంటాం. తర్వాత కూడా కౌసి అనే ఆమెకు మెటీరియల్ అమౌంట్ ఇప్పించాను సార్. తర్వాత సోర్పిట్లు 10 మంది లబ్ధిదారుల కంటే అందులో పైపులు వేయలేదు. వాటికి సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారు 900 పేమెంట్ చేశారు. నరసింహులు కొండాస్తున్న అలా 1000 ఇండివిజువల్ సోర్పిల్స్ 1000 ఐడెంటిఫై చేయాలట. మీరందరూ కూడా సరే సార్ అవి మెటీరియల్స్ వేసి పూర్తి చేశారు సార్. ఆ పైపులు వేయట్లేదు పూర్తిగా. అంటే ఆ పైపు డబ్బులు
తర్వాత హార్టికల్చర్కి సంబంధించిన సలీమా బీకి 90 మొక్కలు నాటితే చింత మొక్కలు 8 మొక్కలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 82 మొక్కలు చనిపోవడం జరిగింది. అవును, వాటికి సంబంధించి 2024 4 నెలల వరకు పేమెంట్ అనేది చేశారు. చనిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే మొక్కలు లేవు సార్, పూర్తిగా చనిపోవడం జరిగింది. 8 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి. సర్వేలు రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు సార్. కనీసం వాళ్ళ 5వ నెల తర్వాత మళ్ళీ ఎంట్రీస్ కూడా చేయట్లేదు. బెనిఫిషరీ కూడా అందుబాటులో లేదు సార్. ఆమె అనంతపురంలో ఉంది. వాళ్ళ బంధువులు కానీ అంటే ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? పని అయితే చేశారు సార్. మొక్కలు చనిపోయిన కడ్డీలు అట్లే ఉన్నాయి. పొలం పెట్టారు సార్ మొత్తం అప్లికేషన్ అంతా. ఎట్లా ఉంది సార్ పారాపెట్ వాళ్ళంటే అది పైన ఆల్రౌండర్ ఉంది కదా, మనకి అది ముందుకి అంటే స్లోప్ ఉంది కదా, దానిపైన కట్టినట్టు ఇచ్చారు. అంటే 5 మీటర్లు పెంచినట్టు మనకి ఆ ఆల్రౌండర్కి కట్టేస్తారండి. ఇప్పుడు మనకు పెంచడానికి అవకాశం లేదు. అదేంటంటే నెక్స్ట్ మీరు ఏమన్నా తగ్గిస్తారా లేకుంటే రికవరీ కడతారా ఆ పేమెంట్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ పేమెంట్లో ఏదైనా ఫైనల్ పేమెంట్ అంటే మీరు తగ్గించుకోవాలి లేదంటే రికవరీ కట్టుకోవాలి. ఇది అనేది సార్ అడుగుతుంది. ఆల్రెడీ అట్లా రాయకుడు అంటే అంటే దీంట్లోన ఎనాలిసిస్లో దేర్ విల్ బి నో కాంట్రాక్ట్ ఓన్లీ వెండర్. సో వెండర్ మీరేం చేయాలి? రిజిస్ట్రేషన్ మీరు చేపించేసినారు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ సిసి రోడ్స్కి మీకు 3 కోట్లు ఇచ్చినాం కదా, 3 కోట్లకు సంబంధించి మీరు వెండర్ రిజిస్ట్రేషన్ చేయించారా? అంటే మేడం దగ్గర ఫైనలైజ్ కాలేదు సార్. ఫైనలైజ్ అయితే వాళ్ళ ఊరు అనేది వెండర్ నంబర్ తీసుకొని చేస్తాం. లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు నేమ్స్ ఫైనలైజ్. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఏమి ఉన్నాయి ఇప్పుడు? ఈ 3 రోడ్స్ ఫర్దర్ పేమెంట్ మరి ఫర్దర్ పేమెంట్ ఏమైనా ఉందా? మరి దాంట్లో డిడక్ట్ చేయండి. ఆ వితౌట్ అమౌంట్ మీరు పట్టుకొని పేమెంట్ ఇవ్వండి. మీరు పట్టుకున్నట్లుగా ఎట్లా ఏ ప్రూఫ్ ఏమి అంటే ఎంబుక్లో దాని కింద అబ్స్ట్రాక్ట్ రాస్తాం సార్. అబ్స్ట్రాక్ట్ కిందనే డిడక్ట్ ఫ్రమ్ ది వెండర్ అని చెప్పేసి సో డిడక్ట్ సోషల్ ఆడిట్ అమౌంట్ అని దానికి ఒక చలాన్ ఉంది సార్. దాంట్లో ఆ ఫార్మ్ కూడా చేస్తారు. రిమార్క్స్ ఈ గ్రామ పంచాయతీ ఓవర్ అదే రాస్తాను. డిడక్ట్ అమౌంట్ వెన్ ఫైనల్ పేమెంట్ మేడ్. ఓకేనా? పేమెంట్ మేడ్ అండ్ అడ్రస్ లైక్ ఆర్ ఏమి నెక్స్ట్ పోతులకుంట పోతులకుంట నువ్వే మన ఊరేస్తున్నాం అన్నిటికీ ఏమో ఇది 5 రోజులు పనిచేసి ఇది 1307. ఇది వచ్చేసి పే ఆర్డర్కి ఎంబుక్ రికార్డింగ్కి డిఫరెన్స్. ఎంబుక్ రికార్డింగ్ 28,000 అంటే మస్టర్ కాదు. మస్టర్ కాదు పేమెంట్ 1,307 రూపాయలు తక్కువ పేమెంట్. ఇది మస్టర్ పేమెంటా? 15 వచ్చేసి పెరిఫరల్ ఫండ్. అదే సార్, అంటే వర్క్ డివియేషన్. వర్క్ సంబంధించి ఎంబుక్
సరే చిన్నగా ఉన్నాయి. అంటే ఏ బదులు ఉంటా పడతారు అంటే ఇటు ఈ పెట్టామనుకో సరిపోతుంది. ఓకేనా? ఏఈగానే అప్పుడే మీకు చెక్ మెజర్ వచ్చేసింది. డి కాకుండానే అప్పుడే ఆల్రెడీ మీకు చెక్ మెజర్ వచ్చేసింది. అట్లా ఇచ్చినారా? అంటే జీవో కాపీ ఇచ్చినారా? ఉందే మంది వేతున్నారు పనికిరాని వాళ్ళకి పేమెంట్ మాస్టర్లో ఎన్ఎంఎస్ పంపించేసారు. అందుకు 1 రూపీ కొట్టేసి క్లోజ్ చేశారు. నేనేది ఇట్లా వర్క్ పెట్టి చేయాలి, మీరేమో వాళ్ళకి పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో అట్లా ఇచ్చినారు. సో మన కాలన స్థలం నువ్వేంది ఏ రోజులు హాజరు కొట్టేసి వన్ డే పేమెంట్ వాళ్ళు అయితే పని చేస్తారు. వాళ్ళు పని చేస్తారు కదా. అవును సార్. ఈ ఎన్ఎంఎంఎస్లో 1 డేనే అటెండెన్స్ పంపించిన కారణంగా 4 రోజులు నుంచి 28,000 ఎంబుక్ రికార్డింగ్ చేశారు సార్. థియేటర్లో వచ్చేస్తే 26,694 రూపాయలు ఉంది సార్. 1,307 రూపాయలు అనేది తక్కువ పేమెంట్ చేశారు సార్. మళ్ళీ పోయొచ్చా? ప్రోగ్రెస్ ఉందా? ఇది 2023 12 నెలల వరకు ఇచ్చారు సార్ పేమెంట్. 219 మొక్కలు లేవు సార్ ప్రజెంట్. ఇచ్చారు సార్, వర్క్ జరిగింది సార్. మొక్కలు మొత్తం జరిగాయి. అవకాశం ఉందా? 225 ఫిక్స్ తీశారు సార్. అంటే మొక్కలు నాటలేదు. ఇప్పుడైతే ఆయన ఫిక్స్ అయితే ఉన్నాయి. మొక్కలు నాటుకోవడానికి మొక్కలు నాటు బోర్డు ఉంది అంటే అది ప్రైవేట్ పెట్టాము. వాళ్ళ అన్నదమ్ములది పొట్టు కింద పెట్టాము. వ్యాట్ వర్క్ సార్. ఇది వచ్చేసి ఎంబుక్ ప్రకారం కొలతలు సరిపోయినాయి సార్. కానీ కొండ దిగుభాగం చేయకుండా కొండలో చేశారు సార్. అది పిట్లగా ఉంది. అది చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి మనం ప్రాసెస్ వాల్యుయేషన్ కింద పిలుస్తాం. పని జరిగింది సార్. చేసిన లొకేషన్ ఆ వాస్తు సంబంధించి అందువల్ల ఆడిట్ రెస్పాండ్ అవ్వలేదు సార్. ఏ సార్ బీటీ రోజు ఆర్ఎస్
అవునా ఏఈ సార్ అండి ఏఈ గారు ఇక్కడ ఇదే హైయెస్ట్ దాంట్లో హౌసింగ్ 40 లక్షలు ఇంకా ఈజీ పోస్ట్ 20 తర్వాత పనికి వెళ్ళాము తర్వాత కూడా నాకు లబ్ధిదారులు సార్ గ్రామ సభకు వచ్చి పనిచేస్తాం తెలియజేశారు. తర్వాత విషయం కూడా సేమ్ సార్, ఇక్కడ కూడా 5 మంది తర్వాత హార్టికల్చర్ మొక్కలు వచ్చాను తెలుసు మొత్తం 140 మొక్కలు కానీ 107 ఉన్నవి ఫస్ట్ చేస్తుంది 140కి 80 ఉన్నాయి. సీరియల్ నెంబర్ 20 కదా సీరియల్ నెంబర్ ఉంది పట్టేది 140కి 80 ఉన్నాయి సార్. 60%. తర్వాత కూడా హార్టికల్చర్ సార్ 140కి 107 ఉన్నాయి సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్, కాబట్టి ఇది గుంతలు మాత్రమే ఇస్తారు సార్, మొక్కలు నాటలేదు. ప్రజెంట్ అయితే పొలం దున్నుకొని ఉన్నారు, మొక్కలు ఇంకా నాటలేదు సార్. పొలం వివాదం ఉండడం వల్ల నాటలేదని పైకి తెలియజేశారు. తర్వాత సార్ కొబ్బరి మొక్కలు దీనికి డ్రిప్ వేస్తున్నారు సార్, అయినా కూడా మనం వాటర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అయితే ఫామ్ పడు సార్, కొలత తగ్గింది సార్. ఇది ఇది పాస్ ఆర్డర్ ప్రకారం అయితే 3 లక్షల 10,000 సార్, కానీ పే ఆర్డర్ ప్రకారం 3,93,000 ఇచ్చింది. అంటే 5 కిలోమీటర్స్ లీడ్ ప్రకారం పేమెంట్ చేస్తారు, కానీ వాస్తవంగా దూరం లేదు సార్. దగ్గర 2 కిలోమీటర్స్.
ఏంటంటే ఆటోలో ట్రాక్టర్ పెట్టాము ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకున్నామని ఆరు వారాలు జరిగింది సార్. 170 17 మంది మేము ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. నేను ఇక్కడి నుంచే లొకేషన్ కిలోమీటర్ లేదు. మేడం జిరాక్స్ కూడా ఉన్నాయి సార్. జాబ్ కార్డులు మీరు ఇవ్వాలి కానీ ఇచ్చేసిందా వాళ్ళు రాసేసి వాళ్ళు ముందు చెప్తే చెప్పాను. ఈరోజు ఇచ్చినాడు సార్. ఈరోజు ఇచ్చినాడు సార్. నేను ఇచ్చినవి మొత్తం ఇచ్చాను. గ్రీవెన్స్ ఎన్ఐసీలో కొట్టాలి. మళ్ళీ అది చాలా మీకే వస్తుంది 18 మేట్లను మేటే వస్తుంది సార్. మేట్లను లేడీస్ ప్రాధాన్యత ఇచ్చి మేట్లు మంచి విషయం గుర్తు కడిమే మన సంతకం పనికి రాలేదు సార్. భర్త వాళ్ళకే పోయింది బాగా అంటే మాస్టర్లో